హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనీ ఫుడ్ బాస్కెట్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశానండి. నా ఫ్రిడ్జ్ని ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న విషయం, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రిడ్జ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేద్దామా మరి. ఇది ఫ్రిడ్జ్లో పైన ఫ్రీజర్ సెక్షన్ అండి. దీంట్లో నేను ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నానో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇది సామ్సంగ్ కంపెనీ రిఫ్రిజిరేటర్ అండి. 256 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ, ఆల్మోస్ట్ 27,000 అలా అయింది. కరెక్ట్ ఫిగర్ అయితే గుర్తులేదండి. 3 years బ్యాక్ తీసుకున్నాము. ఈ కలర్ నచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నాను. నా ఫ్రిడ్జ్ని నేను ఎలా సర్దుకున్నానో, ఏమేమి ఎక్కడెక్కడ పెట్టుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఓకే, ఇది ఉసిరికాయ పౌడర్ అండి. నేను హెయిర్కి అప్లై చేసుకోవడానికి స్టోర్ చేసుకున్నాను. అలాగే మామిడి వరుగులు, అలాగే బఠానీ వాడుతూ ఉంటాం కాబట్టి స్టోరేజ్ తగ్గిపోయింది. అలాగే స్పైసెస్ అన్నీ, బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక ఎయిటెడ్గా ఉండే బాక్స్లో వేసేసుకున్నాను. ఇలా అయితే స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అంతా రాకుండా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం పప్పులు కొన్ని బయట పెట్టుకుంటాను రోజు నానపెట్టుకుంటాం కోసం. అలాగే మిగతావి ఇలా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాను పురుగది పట్టకుండా. కిస్మిస్ కూడా అంతేనండి, కొన్ని స్టోర్ చేసుకుంటాను బయట, అప్పటికప్పుడు యూజ్ అవ్వేవి. మిగతావి డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇదొకటి మెయిన్ అండి. నేను దేవుడికి సంబంధించిన పసుపు, కుంకుమ, హారతి కర్పూరాలు ఇవన్నీ డైలీ యూజ్ చేసేవి కాకుండా ఎక్స్ట్రా ఉన్నవి ఇలా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే కలర్ అది షేడ్ అవ్వకుండా, పొట్లిపోకుండా అండ్ హారతి కర్పూరాలు కరిగిపోకుండా ఉంటాయి కదా. వీటిని నేను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకుండా కూడా సపరేట్గా ఉండడం కోసం ఇలా ఎయిటెడ్గా ఉండే బాక్స్లో వేసుకున్నాను. ఇలా అయితే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. కలర్ షేడ్ అయితే అంత మంచిగా అనిపించదు పూజ చేసుకునేటప్పుడు. సో వీటిని ఇలా నేను సపరేట్గా ఒక బాక్స్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ర్యాక్లో సేమియా, బటర్, ఫ్రూట్ జామ్, అలాగే మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇవి వస్తాయి కదండి ప్యాకెట్స్ పిజ్జాస్కి, వాటికి వీటిని సపరేట్గా స్టోర్ చేసుకున్నాను ఒక పేపర్ బ్యాగ్లో. అలాగే మందారం పువ్వు రెక్కల్ని కూడా ఇంటి దగ్గర నేను ఎండపెట్టుకొని తెచ్చుకుంటాను హెయిర్కి అప్లై చేసుకోవడం కోసం. అండ్ ఇప్పుడు ఈ ర్యాక్ వచ్చేద్దాము. ఈ ర్యాక్ వచ్చేసి ఎండుమిరపకాయలు పోపులోకి, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, చింతపండు, పల్లీలు ఇవన్నీ కొన్ని బయట ఉంచుకుంటాను నేను. ఎక్స్ట్రా ఉన్నవి ఇక్కడ పురుగు పట్టకుండా ఎప్పుడు యూజ్ చేయనివి ఇక్కడ పెట్టుకుంటానండి. రెగ్యులర్గా యూజ్ చేసేవి అయితే కింద ర్యాక్లో పెట్టుకుంటాను. అండ్ ఐస్ మేకర్, ఐస్ క్యూబ్స్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు వెంటనే వేసుకొని ఐస్ మేకర్లో ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ అప్పుడప్పుడు ఫిష్ అలా కూడా పెట్టుకుంటామండి. అప్పుడు ఈ పల్లీల బాక్స్ కిందికి వెళ్ళిపోతుంది. నాన్ వెజ్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకుంటాము, బట్ ఫిష్ అయితే ఊరి నుంచి వస్తాయి కాబట్టి సో ఇందులో పెట్టుకుంటాను. అండ్ ఇది కూల్ ప్యాడ్, 3 years వరకు కూల్గా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ యూజ్ చేయని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను నేను. సో ఇదండి ఫ్రీజర్ సెషన్. నేను దీన్ని కన్వర్టబుల్గా రిఫ్రిజిరేటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, బట్ అయితే చెయ్యను. అవసరం ఉన్నప్పుడు చేసుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఫ్రిడ్జ్ కింద సెక్షన్కి వచ్చేద్దాము. నేను మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో మోస్ట్లీ ఖరాబ్ అయ్యే ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటానండి. స్పేస్ ఉంది కదా అని ఏది పడితే అది పెట్టేసి క్లమ్జీగా టైట్గా చేసాను ఫ్రిడ్జ్ని. ఇదైతే నాకు ఇష్టము ఇలా పెట్టుకోవటము. ఇది ఫ్రీజర్ కింద ఉండే ర్యాక్ అండి. ఇందులో మిల్క్ ప్రోడక్ట్స్ పెట్టుకుంటాను, పాల ప్యాకెట్స్, అలాగే గ్యాస్ కట్స్ వేసుకుంటాను. కుక్కర్స్కి మంచిగా విజిల్స్ వస్తాయి, పర్ఫెక్ట్గా పప్పు అలా ఉడికిపోతుందని. అలాగే కొన్ని చాక్లెట్స్ ఉన్నాయండి, అవి నేను ఇలా జిప్లాక్ కవర్లో వేసుకుంటాను. బాక్స్లో కవర్లలో వేసేస్తే మా పాపకి తీయటం వచ్చేసి టక్క తీసేసుకొని తింటుంది. ఇలా జిప్లాక్ ఉంటే ఇది తీసేసుకొని నా దగ్గరికే వస్తుంది, నన్నే ఓపెన్ చేయమంటుంది. జిప్లాక్ కవర్ ఓపెన్ చేయటం రాని చిన్న పిల్లల పేరెంట్స్కి ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు తక్కువ చాక్లెట్స్ తింటారని నా ఫీలింగ్. నచ్చితే ట్రై చేయండి. ఈ ర్యాక్లో ఓన్లీ మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ అలానే వేసుకుంటాను. నెక్స్ట్ దాని కింద ర్యాక్లో ఇంకొన్ని ఐటమ్స్ని స్టోర్ చేసుకుంటాను. ఈ బాక్స్లో కొత్తిమీరని పెట్టుకున్నానండి. ఇలా జల్లెడగా ఉండే బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఎయిర్ ఫ్రీగా వచ్చి కొత్తిమీర ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్ ఉంటుంది. ఇలా టిష్యూ ఆర్ ఏదైనా పేపర్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా నేను వాడుకునేది ఒక బాక్స్లో పెట్టుకుంటాను అండ్ ఎక్కువ ఉన్నది ఇంకొక బాక్స్లో పెట్టుకుంటాను. 2 బాక్సెస్గా డివైడ్ చేసుకుంటాను. అండ్ ఇది పుదీనా అండి. పుదీనా కొంచెమే ఉంది కాబట్టి టిష్యూ అలా వేయలేదు, వెంటనే అయిపోతుంది, ప్రాబ్లం ఏం. ఇవి డేట్స్ అండి, గ్లాస్ జార్లో తీసుకున్నాను నేను. ఇందులో సీడ్ ఉంటుంది, సీడ్లెస్ తీసుకోలేదు. సీడ్ ఉంటే కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సీడ్లెస్ అయితే ఇట్లా అతుక్కుపోయి ఎట్లనో అనిపిస్తుంది. నేనైతే తప్పకుండా డేట్స్ కానీ కిస్మిస్ కానీ కడుక్కొని తింటాను, డస్ట్ అది ఉంటుందని. అలాగే
మిగిలిపోయిన శనగపప్పు, కందిపప్పు ఏవైనా కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాను ఈ ర్యాక్‌లో నేను. నాకిక్కడ పచ్చి శనగపప్పు కొంచెం మిగిలిపోయింది. పురుగు పట్టకుండా ఇలా గ్లాస్ జార్‌లో వేసుకున్నాను. ఈ వైట్ పేపర్ కవర్‌లో ఉన్నవి బాస్మతి రైస్ అండి. పురుగు పట్టిపోకుండా లోపల పెట్టుకున్నాను నేను ఈ ర్యాక్‌లో. అలాగే కొత్తిమీరని 2 బాక్సెస్‌లో వేసుకుంటాను. డైలీ యూజ్ చేసేది ఒక బాక్స్‌లో, అలాగే మిగతాది ఎక్స్‌ట్రా ఉన్నది ఇంకొక బాక్స్‌లో సెపరేట్ చేసుకుంటాను. ఇలా చేసుకోవటం వల్ల డైలీ యూజ్ చేసే దాంట్లో మాయిశ్చర్ అది ఎక్కువగా ఉండి ఖరాబ్ అవ్వకుండా ఇలా క్లోజ్డ్‌గా ఉంటే బావుంటుంది. ఒక టిష్యూ వేసుకొని, ఇది పసుపండి. గాజు సీసాలో పెట్టుకోగా మిగిలింది ఇక్కడ పెట్టుకున్నాను ఈ బాక్స్‌లో. దీన్ని డైలీ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. ఈ ర్యాక్‌నైతే ఇలా సర్ది పెట్టుకున్నానండి. మిగతా ఏ పప్పులు మిగిలిపోయినా ఇదే ర్యాక్‌లో స్టోర్ చేసుకుంటాను. అండ్ ఈ కింది ర్యాక్ వచ్చేసరికి దీన్ని ఎంప్టీగా ఇలా ఉంచేసాను. దీంట్లో ఏవైనా కర్రీస్ మిగిలిపోయినా, ఏవైనా వస్తువులు అప్పటికప్పుడు తెచ్చుకున్నా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చని ఒకటలా ఖాళీగా పెట్టుకుంటాను ఎప్పుడు. ఇప్పుడు వెజిటబుల్ బాస్కెట్‌కి పైన ఉండే ర్యాక్‌ని ఎలా సర్దుకున్నానో చూసేద్దామా మరి. ఇందులో ఎక్కువ వెయిట్ ఉండేవి పెట్టుకుంటానండి. ఎందుకంటే వెజిటబుల్ బాస్కెట్ కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది కాబట్టి ఇలా కారము, పచ్చళ్ళు అవి ఎక్కువ వెయిట్ ఉండే గ్లాస్ జార్స్ అవి ఇందులో పెట్టుకుంటాను. ఈ గాజు సీసాలు, పచ్చడివి ఇవన్నీ ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్టుకోవడమే నేను సేఫ్‌గా ఫీల్ అవుతాను. డోర్‌లో పెట్టినట్లయితే కొంచెం డోర్ తీస్తూ, వేస్తూ ఉన్నప్పుడు గ్లాస్ జార్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది డోర్ మనకి ఫ్రిడ్జ్ డోర్. ఈ ర్యాక్‌లో వెయిట్ ఎక్కువ ఉన్న ఐటెమ్స్‌ని స్టోర్ చేసుకుంటాను. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్‌లో ఎయిర్ ఫ్రీగా మూవ్ అయ్యి స్మెల్ అది రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ మనకి అండ్ నీట్‌గా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ మ్యాట్స్, ఫ్రిడ్జ్ కవర్స్, హ్యాండిల్స్‌కి లాక్ చేసుకున్నవి ఇవన్నీ కూడా నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు వెజిటబుల్ బాస్కెట్‌ని ఎలా సర్దుకున్నానో చూద్దాము. నేను 1 వీక్ ఒకసారి వెజిటబుల్స్ తెచ్చుకుంటానండి మార్కెట్‌కి వెళ్ళి. 1 వీక్ ఒకసారి తెచ్చుకొని వాటన్నిటిని క్లీన్ చేసుకొని ఇలా క్యారీ బ్యాగ్స్‌లో స్టోర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ వీక్ అయింది. సో, అందుకనే వెజిటబుల్స్ తక్కువున్నాయి. ఈ 2 ఫ్రూట్స్ మాత్రమే మిగిలిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోవాలి. సో, ఇలా క్యారీ బ్యాగ్స్‌లో సెట్ అవ్వనివి డీమార్ట్ కవర్స్ ఉంటాయి కదండీ! ఆ డీమార్ట్ కవర్స్‌లో నేను స్టోర్ చేసుకుంటాను. అవి కొంచెం క్వాలిటీ ఉంటుంది. కంపేర్ టు మనం కిరాణం షాప్‌లో వెజిటబుల్స్ వాళ్ళు ఇచ్చే వాటికంటే ఇవి కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి కవర్స్ నాకు. అవి కూడా కొన్ని యూజ్ చేస్తాను. క్యారీ బ్యాగ్స్‌లో సెట్ అవ్వనివి. అలాగే ఆకుకూరల్ని ఇలా కాడలు బయటికుండేలా పెట్టుకుంటాను. ఇవి ఎలాగో మనం కట్ చేస్తాం కదా! బ్లాక్ అయిపోతాయి. సో, మనం వండుకునేటప్పుడు కట్ చేస్తామని అలా బయటికి వచ్చేలాగా పెట్టుకుంటాను నేను క్యారీ బ్యాగ్‌లో. సో, ఇలా పెట్టుకున్నానండి. అలాగే నిమ్మకాయల్ని ఇలా ఒక డబ్బాలో వేసుకొని లోపల పేపర్ వేసుకొని పెట్టుకుంటాను. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చని. అండ్ కరివేపాకు కూడా అంతేనండి. ఫస్ట్ నేను ఊరు నుంచి కరివేపాకు ఎక్కువగా తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత వాటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటాను. కడగను. కడిగితే ఎంత క్లాత్ వేసి తుడిచినా కూడా కొంచెం వాటర్ ఉండి ఇట్లా ఖరాబ్ అయిపోతుంది. కడగకుండా తుడుచుకొని ఇలా డబ్బాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కడుక్కుంటాను. అలాగే పసుపు కూడా 1 ఇయర్‌కి సరిపో నేను పట్టించుకుంటాను. ఇవన్నీ కూడా ఈ ర్యాక్‌లో స్టోర్ చేసుకున్నాను. మాక్సిమం నేను ఎక్కువ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉన్న ఐటెమ్స్ మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. ఏది పడితే అది అస్సలు పెట్టను. లైక్ ఆనియన్స్, ఆలుగడ్డలు, దోసకాయలు, వెల్లిపాయలు ఇంకా కొన్ని ఐటెమ్స్ ఉంటాయి కదండీ! అవన్నీ నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టను. బనానాస్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టను. సో, ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్‌ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూద్దాము. ఆల్మండ్స్‌కొచ్చే కవర్స్ ఇవి ఉంటాయి కదండీ! వీటిని ఇలా నీట్‌గా ఎంత సైజ్ కావాలో అంత సైజు డోర్‌కి సరిపోయేటట్టుగా కట్ చేసుకొని పర్ఫెక్ట్ సైజులో వేసుకున్నట్లయితే వీటిని క్లీన్ చేసుకోవటం ఈజీ అవుతుంది. ఫ్రిడ్జ్ డోర్ కూడా తొందరగా డస్ట్ పట్టదు. ఇలా వెరీ రెగ్యులర్ ఐటెమ్స్ ఉంటాయి కదండీ! అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పూలు రెగ్యులర్‌గా తీసుకునే ఐటెమ్స్‌ని ఈ డోర్‌లో స్టోర్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడే పట్టుకుంటాను ఫ్రెష్‌గా. సో, అందుకనే తక్కువ ఉంటుంది నా దగ్గర. అలాగే ఎగ్స్ ట్రేకొచ్చేసరికి ఎగ్స్ షాప్ నుంచి తీసుకురాగానే క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఈచ్ ట్రేలో 15 ఎగ్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఎగ్స్ ట్రే కింద ర్యాక్‌కొచ్చాను. ఇక్కడ నేను సాసెస్ పెట్టుకుంటాను. సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్. అలాగే ఇక్కడ నేను ఏ గాజు సీసా కూడా పడేయనండి. అది ఎంప్టీ అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా యూజ్ చేసుకుంటాను. దీంట్లో నేను నెయ్యి పోసుకున్నాను. గాజు ఏ ఐటెమ్ అయినా అది చిన్నదైనా, పెద్దదైనా నేను అస్సలు పడేయను. ఇది తేనె సీసా అండి. ఇందులో కూడా నేను గ్రీన్ టీ పౌడర్ వేసుకున్నాను. ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా గాజు సీసాల్లో స్టోర్ చేసుకున్నట్లయితే. అలాగే మా పాపకి కోన్ అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడూ నా ఫ్రిడ్జ్‌లో కోన్స్ ఉండాల్సిందే. కోన్ పెట్టించుకుంటుంది తను. తనకి ఫంక్షన్‌తో సంబంధమే లేదు. ఎప్పుడంటే అప్పుడు పెట్టించుకుంటుంది. అండ్ నెయిల్ పాలిష్‌లండి. కొన్ని నెయిల్ పాలిష్‌లు నేను సెలెక్టెడ్ పీసెస్ అక్కడ పెట్టుకున్నాను.
సో ఇదండి నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్. ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్‌లో కామెంట్ చేయండి. నీట్‌గా ఉందా? ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ప్రాపర్‌గా పెట్టుకున్నానా? లేదా? అనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫస్ట్ టైం హనీ ఫుడ్ బాస్కెట్ ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.